హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేను శ్రీరామనవమి రోజు మా ఇంట్లో పూజ అయితే ఎలాగ చేసుకున్నాను ఇప్పుడు మీకు వీడియోలో చూపించేస్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను తెల్లారుజామున 4ంటికి లేచానండి. లేచాక స్నానం అవన్నీ చేసుకొని దర్వాజీకి ముందు మామిడి ఆకులు పువ్వులు కట్టానండి. ఇలాగ తర్వాత గుమ్మంకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి ముందు అయితే ఇలా ముగ్గేసి పువ్వులతో ఇలాగ అలంకరించానండి. ఇదిగోండి, ఏ పండగకైనా నేను ఇలాగే బయట చేస్తానండి పూజ. తర్వాత నైవేద్యం స్వామివారికి చేయడానికి చింతపండు పులిహార అయితే ఇప్పుడు చేస్తున్నానండి. ముందుగా ఆయిల్ ఎక్కాక శనగగుళ్ళు, తాలింపులు, అన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కొంచెం బెల్లం అన్నీ వేసుకున్నాక చింతపండు పులుపు కూడా వేసేవాళ్ళండి. వేసాక ఇదిగోండి, చింతపండు పులుపు కూడా దగ్గరికి అయిపోయింది. ముందుగా నేను అన్నం వండేసుకొని ఒక పళ్ళెంలో తీసుకొని చల్లారి పెట్టుకున్నానండి. ఇదిగోండి, చింతపండు రసం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, చింతపండు పులిహార రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి పానకం ఎలా చేయాలో చూసేద్దాం. పానకం అందరికీ వచ్చి అనుకోండి, కానీ నేను ఎలా చేస్తానో చూసేయండి. బెల్లం పొడి చేసుకొని అందులో వేసుకున్నానండి. యాలక్కాయలు, మిరియాలు దంచేసి అందులో వేసుకున్నాను. కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే పానకం అనేది చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత పానకం రెడీ అయిపోయింది. సలివిడి వడపప్పు, చింతపండు పులిహోర, దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ చేసుకోవడమే. ఇదిగోండి, పూజ అయితే ఇలాగైతే చేసేసాను. నాలుగింటికి లేస్తే కానీ ఇప్పుడు పని అవ్వలేదండి. స్వామివారికి పూజ చేసుకొని శ్రీరామనవమి రోజు 108 అష్టోత్తరాలు చదివితే రాముని వారు మంచిదంటే అండి. 108 అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శ్రీరామనవమి పూజ అయితే ఇలాగైపోయింది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.